మంత్రులు ఒక మాట, ముఖ్యమంత్రి ఒక మాట. మీరు పత్తి పంటలు వేయకూడదు అని చెప్పి మంత్రి చెప్తా ఉంటాడు. మీరు పత్తి పంట వేయకూడదు అని చెప్పేటటువంటి అవగాహన సదస్సులు ఏమైనా ఇప్పటివరకు పెట్టిర్రా? ఈ 3-4 నెలల్లో మీకు తెలుసు కరువు తాండవిస్తుందని తెలుసు, ప్రజలు ఇబ్బందుల పాలనని తెలుసు, రైతులు ఇబ్బందుల పాలనని తెలుసు. మీరు పత్తి పంట వేయకూడదు అనేటటువంటి మాట ఈరోజు చెప్తావు. ఇప్పటికే 4 లక్షలపై చిలుకు ఎకరాలలో విత్తనాలు వేసిరు. మీరు అవగాహన సదస్సులు ఎక్కడైనా పెట్టిర్రా? ఎక్కడ పెట్టలేదు, శూన్యం. మరి మాటలు మాత్రం గంభీరంగా చెప్తా ఉంటారు. మీరు ఆముదాల పంట ఏం చెప్తారు? ఆముదాల పంట ఏమని చెప్పి ఇవాళ నిన్న పోచారం శ్రీనివాసరెడ్డి గారు చెప్తా ఉంటాడు. ఆముదాల పంట వేయాలంటే దాని విత్తనాలు మీరు జిల్లా కేంద్రంలో కానీ, మండల కేంద్రాలలో కానీ, నియోజకవర్గ కేంద్రాలలో కానీ, మేజర్ గ్రామ పంచాయతీ కేంద్రాలలో కానీ రైతులకు అందుబాటులో పెట్టినటువంటి మాట ఎక్కడైనా కనబడుతుందా? రైతుల మీద ఇంత విపరీతమైనటువంటి కసి మీరు ఎందుకు తీసుకుంటా ఉన్నారు? పంపు సెట్లు మేము బాజాప్తా చెప్పిండు పోచారం శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు నిండు అసెంబ్లీలో చెప్పిండు, మేము సబ్సిడీ మీద సోలార్ పంపు సెట్లను రైతులకు ఇస్తున్నామనే మాట. ఇవాళటి వరకు 24 నెలలు అవుతున్నా మీరు ఒక్క పంపు సెట్ కన్నా సబ్సిడీ ఇచ్చిర్రా? కేంద్ర ప్రభుత్వం ఇవాళ నిన్ననే టెండర్లు ఓపెన్ చేసిరట. అవి ఎన్ని వేల పంపు సెట్లకు? 3000 పంపు సెట్లకు మాత్రమే. తెలంగాణలో బోరుబావుల మీద బతికేటటువంటి పరిస్థితి ఉంటుంది. బోరుబావులు సుమారుగా 22 లక్షల బోరుబావులు ఉంటాయి తెలంగాణలో. నువ్వు 3000 పంపు సెట్లకు నిన్న టెండర్లు వేసి టెండర్లు ఓపెన్ చేస్తే అందులో కూడా ఉంది 1,62,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మీరు ఇచ్చేది 48,000 రూపాయలు మాత్రమే. 4,14,000 ఒక పంపు సెట్ కింద మీరు టెండర్లు ఓపెన్ చేస్తే అది 3,000 పంపు సెట్లకు చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 10,000 గ్రామాలలో ఈ 3,000 పంపు సెట్లు ఎవరికి ఇస్తారో కూడా జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకు ఏ మాట అయినా చెప్పే మాటలు ఒకటి, పేపర్లో వచ్చేది ఒకటి, అసెంబ్లీలో చెప్పేది ఒకటి, చివరకు రైతు వరకు ఇబ్బంది పాలయ్యేటటువంటి పరిస్థితి ఉంది. రైతులకు, కూలీ రైతులకు సుమారుగా రైతు కూలీలు తెలంగాణలో 10 లక్షల మంది. అందులో మీరు రైతు కూలీలకు వాళ్ళకు ఒక కార్డు ఇస్తామని చెప్పారు, గుర్తింపు కార్డు. ఆ గుర్తింపు కార్డు ఇచ్చింది ఓన్లీ 10,000 మందికి. ఈ విధంగా రైతు కూలీలనే చనిపోయిన వాళ్ళల్లో 70% మంది రైతు కూలీలే చనిపోతున్నారు ఆత్మహత్యలు చేసుకొని. ఇది మీ దృష్టికి ఎందుకు రావట్లేదు? ఎంతసేపు ఫ్లైఓవర్లు కడదామా, ఫ్లైఓవర్లు కడదామా, టవర్లు కడదామా, పెద్ద పెద్ద జెండాలు పెడదామా, పెద్ద పెద్ద విగ్రహాలు పెడదామా, ఈ హైదరాబాదు చుట్టే తిరుగుదామా? ఈ హైటెక్ ప్రతి దాంట్లో హైటెక్ పోకడపోతురు తప్ప రైతుల విషయంలో 2 సంవత్సరాల్లో ఎక్కడ కూడా శ్రద్ధ తీసుకున్న పాపాన పోలేదు. అందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు దయచేసి ఇవన్నీ ఏమైనా చేసుకోండి. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం బాగుపడదు. చాలాసార్లు మీ నోటి వెంట కూడా విన్నాం మేము ఉద్యమ టైంలో. రైతులకు ఇబ్బంది అవుతున్న మాటలు మీరు కూడా చెప్పారు, కేసీఆర్ గారు కూడా. ఈరోజు ఆ రైతు నోట్లో మన్నెందుకు కొడుతురో ప్రజలకు చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. రాజధాని ప్రాంతంలో గ్రామ కంటకాలు ఉన్నాయి. ఈ రోజుకి గ్రామ కంటకాలు ఎక్కడున్నాయి, ఏ ప్రాంతంలో ఉన్నాయి అని మీరు సర్వే చేయరా, అది తేల్చరా? అది ఒక పెద్ద ప్రాబ్లం అయి కూర్చుంది. అసైన్మెంట్ భూముల గురించి ఏం సమాధానం చెబుతారని అడుగుతా ఉన్నాం. దళితులు పండించుకునే, అనాదిగా పండించుకునే అసైన్మెంట్ భూముల్ని మీరు తీసుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీలో ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళు భయభ్రాంతులను చేసి దళితుల భూములు లాక్కున్నారు. 2,000 కోట్లకు పైగా అవినీతి జరిగిందని మీడియా కోడై కూసింది. స్వరానా మా నాయకుడు అసెంబ్లీలో దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేయమంటే మీరు తిరోధకాలు ఇచ్చారు. దాని గురించి మాట్లాడటల్లా. అసైన్మెంట్ భూములు ఏమైనా, గ్రామ కంటకాల గురించి ఏం మాట్లాడరు? దళితుల దగ్గర తీసుకున్న భూములకి ఈ రోజుకి భూమి ఇవ్వటానికి ముందుకు రాకపోగా, వాళ్ళ దగ్గర భూమి కూడా సరిగా తీసుకోకపోగా ఆ భూములు మీరు కొనుక్కొని ఈరోజు వాళ్ళు పెన్షన్కి కూడా అర్హత లేకుండా, తీసుకునే పెన్షన్కి కూడా అర్హత లేకుండా చేసినటువంటి సంస్కృతి మీ దగ్గర ఉంది. నేను చెప్తా ఉన్నాం, అంటే ఈ కథంతా ఎందుకు? మీరు ఎప్పటికి ఇస్తారు? ఎన్ని సంవత్సరాలకు రైతులకి దగ్గర తీసుకున్న భూమికి ప్లాట్ తయారు చేస్తారో చెప్పలేకపోతున్నారు. మెయిన్ ఒకటే ఉంది, మీరు సింగపూర్ కంపెనీ వాళ్ళకి 17,000 ఎకరాలకు పైగా భూమిని వాళ్ళకి అప్పళంగా ఇచ్చి రియల్ ఎస్టేట్ చేయడానికే మీరు యొక్క ఈ తెల్ల కాగితం మీద నంబర్ వేసి ప్రజలకు, రైతులకు ఇవ్వడానికి ముందుకెళ్తా ఉన్నారు. దీని మీద మీకు సమాధానం చెప్పాలి అడుగుతా ఉన్నాం. రైతాంగానికి అభివృద్ధి చేసి ప్లాట్లు ఇస్తే
ఏ ప్రాంతంలో ఉంటుందో, ఏ ప్రాంతంలో మీరు కమర్షియల్ జోన్ ఎక్కడో, ఎక్కడ రైతాంగానికి ఇచ్చారో, ఏ రేట్ ఉంటుందో, ఏ విధమైన అభివృద్ధి ఉంటుందో, ఏ విధమైనటువంటి వాళ్ళకి న్యాయం జరుగుతుందో రైతులు గుండె మీద చేసుకొని నిబ్బరంగా ఉండేవాళ్ళు. మీరు తెల్ల కాగితం మీద నంబర్ ఇచ్చి ఎప్పుడు ఇస్తారో తెలియకుండా, ఏ ప్రాంతంలో ఇస్తారో తెలియకుండా అప్పనంగా సింగపూర్ వాళ్ళకి మాత్రం 1700 ఎకరాల భూమి వాళ్ళకి కట్టబెట్టి వాళ్ళ దగ్గర రియల్ ఎస్టేట్ చేసుకొని ఏదో దూర ప్రాంతంలో రైతులకు ఇచ్చామంటారు. డెవలప్మెంట్ ఏముంటుంది? వాళ్ళకి లాభం చెప్పాల్సిన బాధ్యత ఉంది. అదే కాకుండా సింగపూర్ కంపెనీ అనేటువంటి సెమ్కార్బు, అసెండాస్, సెంబ్రిడ్జ్ వాళ్ళతో మీరు డిఎంసి ద్వారా ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం రహస్యం బయట పెట్టండి. ఏం ఒప్పందం తెచ్చుకున్నారు? మీరు రైతులకు ఉపయోగపడేదా, ప్రజలకు ఉపయోగపడేదా, రాజధానిని బాగా డెవలప్ చేయడానికి ఉపయోగపడేదా? ఏం ఉపయోగం పడటానికి మీరు ఒడంబడికి ఏముందో కూడా తెలియపరచాలా. మీరు అడావుడిగా రైతులకు మాత్రం చెక్కులు లోపల పట్టాలు ఇస్తాకేదో తెల్ల కాగితం మీద నంబర్లు ఇస్తారంటున్నారు. మీరు 1700 ఎకరాలు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి, లేకపోతే మీరు కుదుర్చుకునే ఒప్పందం రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మీ లబ్ధి కోసం మీకు జేబు సంస్థగా దాన్ని వాడుకోవటానికి చేస్తున్నటువంటిది కనుక అభివర్ణిస్తూ ఉన్నాం. ఇదే కాదు, ఈరోజు రాజధాని ప్రాంతంలో ఇప్పటికీ కౌలు రైతులకి చెక్కులు ఇవ్వాల. ఎందుకు ఇవ్వలేదు? 5-6 నెలలు అయింది. ఈరోజు రైతు కూలీలకు పెన్షన్ ఇవ్వాలా. ఎందుకు ఇవ్వలేదు అంటే రైతులకి పెన్షన్ ఎవరు, కూలీలకి, రైతులకి, కౌలు రైతులకి దానికి సంబంధించిన కాంపన్సేషన్లో భాగస్వామ్యాన్ని చేయరు. కానీ మీరు ఎంత డెవలప్ చేశారు? 33,000 ఎకరాలు మీరు దాదాపు మీరు ల్యాండ్ తీసుకున్నారు. 5-6 వేల ఎకరాలన్నా మీరు డెవలప్ చేశారా? మీరు కాంపన్సేషన్ ఇస్తా అన్నారు. 29 గ్రామాల్లో దాదాపు 22,000 మంది రైతులు అడిగారు మీకు ప్లాట్ ఎలా ఇవ్వాలి అని. ఎంతమంది మీకు ఇచ్చారు? మీ మీద నమ్మకం ఉంటే 5,000 నుంచి 8,000 మంది వరకు మీకు కన్సర్న్ ఇచ్చారు. అంటే 23,000 ఎక్కడ, 8,000 ఎక్కడ? మీ మీద ఎంత నమ్మకం ఉంది రైతాంగానికి? ఈరోజు మీకు ఓట్లేసి మిమ్మల్ని గెలవాలని కోరుకుని ఈ రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలో రావాలని కోరుకున్న రైతాంగాన్ని మీరు మోసం చేశారే. అలో లక్షణ అంటా ఉన్నారే. నేతి బీరకాయలో నేనెంతుందో చంద్రబాబు నాయుడు పరిపాలనలో అంత న్యాయం ఉందని చెప్పేసి రైతాంగం అనుకుంటా ఉన్నారే. ఇదా మీరు రైతులను, రైతు కూలీలను, రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి వారి యొక్క కష్టాలు, వ్యతలు తీర్చే ముఖ్యమంత్రిగా మీరు చరిత్ర పుటల్లో నిలుస్తారా అని అడుగుతా ఉన్నా. ఎందుకు ఈ విధంగా మోసం చేస్తా ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన తీరే మోసానికి నిదర్శనం. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన సరళే ఈ రాష్ట్ర ప్రజలను కొల్లగొట్టుకోవటం. అందుకనే ఈ రాష్ట్రాన్ని ఇతర దేశాల వాళ్ళకి అప్పలంగా అమ్మి రియల్ ఎస్టేట్ చేసుకోవటానికే మీరు ముందుకు వస్తూ ఉన్నారు. మీరిచ్చే తెల్ల కాగితాలతో నంబర్లు రైతాంగానికి, ఆ ప్రాంతంలో ఉండే రైతాంగానికి ఉపయోగపడే కాదు. న్యాయబద్ధంగా ఆ ప్రాంతాన్ని డెవలప్ చేసి ఖచ్చితంగా ఇస్తే రైతుల్లో మనోధైర్యం పెరుగుతుందని చెబుతా ఉన్నాం. మాకు ఆలోచన ఒకటే, మీరు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగాన్ని, రైతు కూలీలను, ఎస్సీ, ఎస్టీ, బీసీల యొక్క భూములు లాక్కుని భయభ్రాంతులు చేసి ఈరోజు చిత్తడి వర్షం, చిన్న చిలుకులు పడినాయి. ఆనాడు మొదటి నుంచి అంటూ ఉన్నారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు రాజధానికి వ్యతిరేకమని. మేము రాజధానికి వ్యతిరేకం కాదు. న్యాయబద్ధంగా అనువైన ప్రాంతంలో రాజధాని పట్టమని, కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా తీసుకురమ్మని, రాజధానిని బ్రహ్మాండంగా నిర్మించమని మా నాయకుడు చెబుతా ఉన్నాడు. శాస్త్రవేత్తలు, అనుభవం ఉన్నవాళ్ళు ఆ ప్రాంతం నల్లరేగడి ప్రాంతం, ఆ ప్రాంతంలో బిల్డింగులు కడితే నిలుస్తాయో నిలవు అని డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తే ఈరోజు అదే జరిగింది. ఈరోజు చిన్న వర్షం చిలుకులు పడితే ఈరోజు నీళ్లు నిలిచిపోయినాయి, మీరు వాయిదా వేసామని చెబుతా ఉన్నారు. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? ఎందుకు ఆలోచించలేకపోతా ఉన్నారు? కోట్ల ధనాన్ని మీరు వెచ్చిస్తూ ఉన్నారే. ఈ రాష్ట్ర ప్రజలకు ఏం సమాధానం చెబుతారు? చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాం. మీ వంద భాగంలో మీరు తూ అంటే డూడు బసవల్లాగా తలవికే మంత్రులు, డూడు బసవల్లాగా తలవిపే ఎమ్మెల్యేలు రాజధాని ప్రాంతంలో జరుగుతున్నటువంటి అకృత్యాల కోసం ఏం మాట్లాడతారో, ఏం సమాధానం చెబుతారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. అందుకని నిబద్ధతతో
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి ఆలోచనలు తీసుకొని రాజధాని ప్రాంతంలో తక్షణమే రాజధాని రైతాంగానికి, రైతు కూలీలకు, ప్రజలకు ఉపయోగపడమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గారు 9వ తారీఖున నిరాహార దీక్ష ప్రారంభించారు. నేటికి 12 రోజులు నిండుతూ ఉన్నది. మాకు తెలిసిన సమాచారం మేరకు ముద్రగడ పద్మనాభంతో అక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రభుత్వం వైపు నుంచి మాట్లాడి కొన్ని ఒడంబడికకు రావడం జరిగింది. అవి ఇంప్లిమెంటేషన్ పార్ట్ అయిన తర్వాతే ముద్రగడ పద్మనాభం గారు నిరాహార దీక్ష విరమిస్తానని అన్నారు. ఎందుకని ఇంప్లిమెంటేషన్ పార్ట్ అయిన తర్వాతే నిరాహార దీక్ష విరమిస్తాను అని చెప్పారంటే, గతంలో కూడా నిరాహార దీక్ష చేస్తున్న సందర్భంలో ప్రభుత్వ ప్రతినిధులుగా వచ్చినటువంటి మంత్రులు నిరాహార దీక్ష విరమింపజేయడానికి ఇచ్చినటువంటి హామీలను సక్రమంగా అమలు చేయకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. కాబట్టి అమలైన తర్వాత మాత్రమే నేను చేస్తాను అని ఆయన చెప్పడం, దానికి ప్రభుత్వ ప్రతినిధులుగా వెళ్ళినటువంటి ఎస్పీ గారు, డిఐజీ గారు, అధికారులు అంగీకరించడం, కలెక్టర్ గారు అంగీకరించడం జరిగింది. ఇంప్లిమెంటేషన్ పార్ట్ జరుగుతూ ఉన్నటువంటి దశలో ఇంప్లిమెంటేషన్ ఆపటం కోసం మళ్ళా ప్రభుత్వం పనిచేస్తున్నట్టుగా అర్థమవుతా ఉన్నది. వాస్తవానికి నిన్న ఆయన ముద్రగడ పద్మనాభం గారు నిరాహార దీక్ష విరమిస్తారు అనేటువంటి సమాచారాలు మాకు వచ్చాయి. మేము కూడా ఇక్కడ ఈ మధ్యకాలంలో కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వటం మంచిది కాదేమో, ప్రజల్ని రెచ్చగొట్టిన వాళ్ళం అవుతామేమో, ఒక సమస్య పరిష్కారం కోసం ఉభయులు కూడా చర్చించుకొని ఇంప్లిమెంటేషన్ పార్ట్లోకి వెళ్ళారు అనే ఉద్దేశంతో మేము కూడా ఎక్కడ మాట్లాడడం లేదు. కానీ నిన్న ఈరోజు పరిణామాలు చూస్తే ముద్రగడ పద్మనాభం గారి ప్రాణానికి ప్రమాదం ఏర్పడేటటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కావాలనే ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఇది ఇంప్లిమెంటేషన్ పార్ట్ ఆలస్యమయ్యే విధంగా చేస్తున్నదనేటువంటి అనుమానాలు ప్రబలుతూ ఉన్నాయి. నిన్నైతే హఠాత్తుగా మరి ముద్రగడ పద్మనాభం గారు విరమించవలసినటువంటి సమయంలో భారీ స్థాయిలో పోలీసు బలగాలను రాజమండ్రి, కాకినాడ, ఈస్ట్ వెస్ట్ గోదావరిలో దించడం జరిగింది. అంటే ఏదో ఒక విధంగా ముద్రగడ పద్మనాభం గారికి ప్రాణాలకు ప్రమాదం జరిగినా పర్వాలేదు అనేటువంటి ధోరణితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి ఒక భయం మాకు కలుగుతూ ఉన్నది. ఇవాళ ముద్రగడ పద్మనాభం గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ నేను చదివితే కొద్దిగా బాధేసింది. ఎందుకంటే నా శవాన్ని తీసుకువెళ్ళండి అనే మాట ఆయన మాట్లాడారు. నేను కోరుకునేది ఏమిటంటే, ఈ ప్రభుత్వం ముఖ్యంగా అధికారులు ఏ విషయాలైతే ముద్రగడ పద్మనాభం గారితో మాట్లాడి అంగీకరింపచేశారో వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి ఎందుకు మీరు అడ్డుపడుతున్నారు అంటే ప్రభుత్వం అడ్డుపడుతుంది. నాకు తెలిసి యనమల రామకృష్ణ గారు దీన్ని జరక్కోకుండా అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నంతో ఆయన ఉండి, ఈ ప్రాణాలు పోయినా పర్వాలేదు అనేటువంటి భావనతో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఇవాళ వ్యవహరించడం చాలా బాధాకరమైనటువంటి అంశం. దయచేసి ముద్రగడ పద్మనాభం గారి ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని మనవి చేస్తున్నాం. మీరేమైనా అనుకుంటున్నారేమో, ఆయనకేమైనా జరిగితే రాష్ట్రం ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచన చేయండి. నిరాహార దీక్షలో ఉన్నటువంటి వ్యక్తి, అది కూడా మీ కస్టడీలో ఉన్నటువంటి వ్యక్తి, ఆసుపత్రిలో ఉన్నటువంటి వ్యక్తి, చుట్టూ పోలీసు బలగాలు ఉన్న వ్యక్తి, ఆయనకేమైనా జరిగితే ఈ ప్రజాస్వామ్యంలో కాపులే కాదు ఎవ్వరూ కూడా ఇలాంటి దుశ్చర్యను సహించరనే విషయం ముద్రగడ పద్మనాభం గారిని ఇబ్బంది పెడుతున్నటువంటి ప్రభుత్వం తెలుసుకోవాలని మనవి చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారికి కూడా మనవి చేస్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా, మీరు అధికారులను పంపించి ఒప్పించి ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీలను ఇంప్లిమెంటేషన్లో మీరు జాప్యత కావాలని చేస్తున్నారు. ఏమైద్దిలే 4 రోజులు మానుకుంటాడు అనుకుంటున్నారేమో. చాలా మొండి పట్టుదలతో వ్యవహరించేటటువంటి వ్యక్తి. మీరు అంగీకరించినటువంటి అంశాలను త్వరితగతిన మీరు నెరవేర్చండి. ఇవాళ జరుగుతాయి అనుకున్నాం, ఇవాళ కూడా జరగలేదు. చాచవేత చేస్తున్నారు. ఇది ధర్మం కాదు. చాలా ప్రమాదమైన దశకు వెళుతుంది. ఆయనకేమైనా జరిగితే నాట్ ఓన్లీ కాపోస్, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు ఎవ్వరూ కూడా చూస్తూ ఊరుకోరనే విషయాన్ని కూడా గమనించమని మనం చేస్తున్నా. మేము ఇంతదాకా రెచ్చగొట్టే స్టేట్మెంట్స్ ఇవ్వకూడదని భావించాం. ఇప్పుడు కూడా ఆ విధంగా మేము ప్రవర్తించడం లేదు. ఎందుకంటే అక్కడ ఒక ఇంప్లిమెంటేషన్ జరుగుతూ ఉన్నది. ఎస్పీ గారు వెళ్ళారు, డిఐజీ గారు వెళ్ళారు, కలెక్టర్ గారు వెళ్ళారు. వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారంటే ఇదిగో రేపు చేస్తాం, ఎల్లుండి చేస్తాం, అవతల ఎల్లుండి చేస్తాం అని ఆయనతో ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉన్నారు. నిన్న వారి కూతురు
అది కోడలు అలా కొడుకు విరమించారు. ఇవాళ ఆయన భార్య ఆయన ఉన్నారు. ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తున్నటువంటి ముద్రగడను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత సమాజంలో అందరికీ ఉందని భావిస్తున్నాను. దయచేసి ఆయన ప్రాణాలతో చెలగాటమాడకండి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు బహుశా ఏమనుకుంటున్నారేమో, ఆయన సరిపోయినా పర్వాలేదు అనుకుంటున్నారేమో. చాలా ప్రమాదమైన దశకు వెళ్తుంది. జాగ్రత్తగా వ్యవహరించండి. ఆయన ప్రాణాలతో చెలగాటమాడవద్దని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా మనవి చేస్తున్నాం. ఎంతసేపు పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఊరికి స్టేట్మెంట్స్ ఇస్తున్నారని అనుకోవద్దు. ఇంప్లిమెంటేషన్ జరుగుతున్నదనేటువంటి ఉద్దేశంతో మేము కాముగా స్టేట్మెంట్స్కి పరిమితమయ్యాం. ప్రజాబలం ఉన్నటువంటి వ్యక్తులం, దయచేసి అర్థం చేసుకోమని ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. మరొక విధంగా హెచ్చరిక కూడా చేస్తున్నానని మనవి చేస్తున్నాం.